నమస్కారం అండి యూట్యూబ్ మిత్రులకు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి రోజు పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఏవైతే శ్వేతపత్రాలు విడుదల చేసి జగన్మోహన్ రెడ్డి తప్పు చేసినాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడో వాటన్నిటికీ సమాధానంగా బయట ఒకే ఒక ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా వాటన్నిటికీ ఆ యొక్క ప్రెస్ మీట్లో ఆయన ఎన్ని శ్వేతపత్రాలు వదిలినాడో అన్ని శ్వేతపత్రాలకు ఒకే ఆన్సర్ ఒకే ప్రెస్ మీట్లో మొత్తం అన్ని ఆధారాలతో సహా ప్రజల ముందు ఉంచడం జరిగింది. దీంట్లో ఈ రాష్ట్రానికి చేసిన అప్పులు, రాష్ట్రం ఎంత ఆయన అధికారంలోకి రాకముందు ఎంత అప్పు ఉన్నది, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత అప్పు ఉన్నది, ఇవన్నీ ఆయన చెప్పడం. తర్వాత మనం ఒకసారి అసెంబ్లీని గమనిస్తే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ఒకంత ఫ్రస్ట్రేషన్కు లోను కావడం, మొత్తం అక్కడ 164 మంది ఎమ్మెల్యేలు వాళ్ళ ఫేసులలో వాళ్ళ మొగాలలో కొంచెం ఒకంత అప్పటి వరకు 2 రోజులు 3 రోజులు అసెంబ్లీ సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమే వాళ్ళు ఒక అజెండా మాదిరి పెట్టుకొని వాళ్ళు జోకులు వేసుకోవడం, నవ్వుకోవడం, పిచ్చోడు సైకో అనుకోవడం. ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూసిన తర్వాత వాళ్ళల్లో ఒకంత ఫ్రస్ట్రేషన్ కనపడింది. దానిలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు మీరు బయట ఎక్కడో కూర్చొని అది చేసిన ఇది చేసిన అని చెప్పడం కాదు, ఇంకా ఇది మీరు ఎక్స్ట్రా చేసిన అప్పులు అన్నీ బయటికి తీస్తా, అన్నీ కక్కియాల్సిందే, అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడాలా, బయట ఎవరైనా కూర్చొని మాట్లాడతారు, ఈ విధంగా ఆయన విమర్శించడం జరిగింది. రాష్ట్రంలో ప్రజలు కూడా ఇక్కడ బయట కూర్చొని మాట్లాడుకోకుండా కొంచెం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ లేకపోతే బాగుంటుందేమో అని ప్రజలు కూడా కొంతమంది అనుకోవడం జరిగింది. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం కానీ తెలుగుదేశం మీడియా కానీ ఇట్లాంటి ప్రచారాన్ని జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోకి పోవడం లేదనే ప్రచారాన్ని పూర్తిగా వాళ్ళు ప్రజల్లోకి తీసుకుపోయే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తారు. కాబట్టి మనం కంపల్సరీ ప్రజలు కూడా కొంతమంది ఆ ట్రాన్స్లేకపోతారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క అసెంబ్లీలోకి పోతే బాగుంటుందా పోకపోతే బాగుంటుందని మనం ఒకసారి ఆలోచన చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారిని ఈ తెలుగుదేశం ప్రభుత్వం అసెంబ్లీ మొదటి సమావేశాలు జరిగిన రోజు రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలకు ఆయన నల్ల కండువ వేసుకొని చెప్పి నిరసన బయట చేయడం, వాళ్ళ చేతిలో ఉండే పత్రాలు చింపేయడం, జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఉండే పత్రాలన్నీ వాళ్ళ చేతులలో ఎమ్మెల్సీల చేతిలో ఉండే పత్రాలు చింపేయడం, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు లోపలికి పోవడం, గవర్నర్ గారి ప్రసంగాన్ని అడ్డుకోవడం, ఇవన్నీ జరిగినాయి. లోపల గవర్నర్ గారి ప్రసంగం జరిగేటప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ సభ్యులు కానీ నినాదాలు చేస్తుంటే ఏ ఒక్క మీడియా క్లిప్లో కానీ ఎక్కడే కానీ అసెంబ్లీ క్లిప్లలో జగన్మోహన్ రెడ్డి గారి ఫేస్ కూడా ప్రజలకు చూపించుకోకుండా జాగ్రత్త పడినారు అసెంబ్లీలో. తర్వాత వాళ్ళు అసెంబ్లీ బైకాట్ చేసి ఇంటికి వాళ్ళు బయటికి రావడం జరిగింది. ఈ విధంగా కనీసం అందరి ముఖాలు చూపించి, పవన్ కళ్యాణ్ ముఖం మొత్తం అందరి ఎమ్మెల్యే ముఖం అందరినీ చూపించి ఒక జగన్మోహన్ రెడ్డి గారి మొహం మాత్రం కనీసం చూపించడానికి కూడా వాళ్ళకి ఇష్టం లేదంటే ఇంకా అసెంబ్లీ వాళ్ళు ఎంత స్పష్టంగా నడుపుతారో మనం ఒకసారి ఆలోచన చేయాలా. అసెంబ్లీ స్థానంలో పైన స్పీకర్ స్థానంలో కూర్చుండే వ్యక్తి ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారిని బతికే ఉన్నాడు, ఇంకా చావలేదు, పామును సచ్చేంత వరకు కొట్టాల, ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తి ఆయనను తీసుకుపోయి ఆడ కూర్చోబెట్టడం వల్ల ఇంకా ఆయన వీళ్ళకు న్యాయం చేసి వీళ్ళకి మైక్ ఇస్తాడు మాట్లాడతాడని కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరంలే. పైగా జగన్మోహన్ రెడ్డి గారు పదే ఒకటి అడుగుతున్నారు. ఇప్పుడు కోర్టులకు అడిగినా అది డైరెక్ట్ స్పీకర్ గారికి లెటర్ రాసినా నాకు 40% ఓట్లు వచ్చినాయి, నాకు మీరు ప్రతిపక్ష హోదా కల్పించండి, రాష్ట్రంలో మాదే ప్రతిపక్షం, మాకు హోదా కల్పించండి అని చెప్పి ఆయన లెటర్లు రాయడం జరిగింది. తర్వాత కోర్టుకు కూడా వేయడం జరిగింది. దాన్ని కూడా హేళనగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కోర్టును అడుక్కుంటున్నాడు, ప్రతిపక్ష హోదా మనల్ని అడుక్కుంటున్నాడు, నీకు అడుక్కునేంత స్టేజ్కి వచ్చినావు నువ్వు, నీకు వచ్చినది 11, నీకు ఎవరు ప్రతిపక్షం అని చెప్పి వాళ్ళు హేళనగా జగన్మోహన్ రెడ్డిని మాట్లాడుకోవడం. తర్వాత కొంతమంది ప్రజలు కూడా ఇంత హీనంగా జగన్మోహన్ రెడ్డి పడిపోయినాడు, ప్రతిపక్ష హోదా కూడా ఈయనంత హీనంగా పడిపోయినాడని చెప్పి ప్రజలు కూడా అనుకునే విధంగా వాళ్ళు ప్రవర్తించడం జరుగుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి సీట్లు తక్కువ వచ్చిండొచ్చు కానీ ఓట్లు మాత్రం 40% ఓట్లు షేరింగ్ వచ్చినాయి.
ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో అధికార పక్షాన్ని విమర్శించాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వవలసిన అవసరం. కానీ వాళ్ళు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షం ఎక్కడ వాళ్ళను నిలదీస్తాడనే భయంతో వాళ్ళు ఇవ్వకోకుండా ఈ సాకులు చెప్పడం. తర్వాత వీళ్ళ పైత్యంలో భాగంగా వీళ్ళు మాట్లాడే మాటలు ఎట్లున్నాయంటే, జగన్మోహన్ రెడ్డికి ఈ యొక్క ప్రతిపక్ష హోదా ఇస్తే మంచి వెహికల్ వస్తుంది, సెక్యూరిటీ వస్తారు, తర్వాత ఇంటి దగ్గర చుట్టూ సెక్యూరిటీ వాళ్ళకు ఒక ముఖ్యమంత్రికి ఏ సెక్యూరిటీ వచ్చాదో ఆ సెక్యూరిటీ వస్తుంది, ఇవన్నీ ఆశిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అవన్నీ జరగవు, ఆ పప్పులు ఉడకవు, ప్రజలు నిన్ను తిరస్కరించినారు అనే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ కావాలని కోరుకుంటున్నాడా అనేది మనం అబ్జర్వ్ చేస్తే, సెక్యూరిటీ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి ప్రైవేట్ సెక్యూరిటీ అయినా పెట్టుకుంటున్నాడు. తర్వాత వెహికల్ అంటే వెహికల్ వీళ్ళు ఇచ్చినది కాదు. జగన్మోహన్ రెడ్డి ఒకవేళ బుల్లెట్ ప్రూఫ్ కావాలని చేయించుకుంటాడు, ఆయన దగ్గర డబ్బులు ఉంటాయి, ఆయన చేయించుకోవాలనుకుంటే చేయించుకుంటాడు, కోరిన వెహికల్లో తిరుగుతాడు. వీళ్ళు మాటలు ఇటువంటివి కూడా వాళ్ళు విమర్శించి జగన్మోహన్ రెడ్డికి ముద్ర వేయడం జరుగుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి కోరుకుంటుండేది ఏంటంటే, నిన్న దాదాపుగా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే దాదాపుగా గంటన్నర కూర్చొని నా మీద ఏదైతే బురద చల్లినారో ఆ బురదంతా కడుక్కొని ఇది జరిగింది అని చెప్పి నేను సంజాయిషి చెప్పుకునే పొజిషన్లో ఆధారాలతో సహా వాళ్ళ ముందు పెట్టాలంటే నాకు మైక్ ఇవ్వాల. ఆ మైక్ వాళ్ళు ప్రతిపక్ష హోదా ఇస్తేనే కదా నాకు మైక్ ఇచ్చేది. ప్రతిపక్ష హోదా ఇవ్వనప్పుడు వాళ్ళు మైక్ ఏ విధంగా ఇస్తారు నాకు? లీడర్ ఆఫ్ ద అసెంబ్లీ గంటసేపు మాట్లాడితే లీడర్ ఆఫ్ ద అపోజిషన్ గంటసేపు ఛాన్స్ ఇవ్వాల. తర్వాత మంత్రులు వాళ్ళు వీళ్ళు మాట్లాడతారు. ఆ ఛాన్స్ నాకు ఇవ్వాలంటే ఇవ్వరు కదా. ఒక ఓన్లీ ఎమ్మెల్యేగా చూస్తే అప్పుడు ఏం చేస్తారు? దాదాపుగా అందరూ మాట్లాడినట్టు ఏదో 2 నిమిషాలు 3 నిమిషాలు 5 నిమిషాలు ఇచ్చి మైక్ కట్ చేస్తారు. వీలైతే జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి అసెంబ్లీ అనే విధంగా వాళ్ళు వాడుకుంటారు. ఇవన్నీ మనం చూడాల్సి వస్తుంది. సో ప్రజలు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ లేకపోయినా, ఒకవేళ బయట ఉన్నా, ప్రజలకి ఏదైతే అవసరమో వాళ్ళు ఏదైతే ఇస్తానని చెప్పి ప్రజలకు మోసం చేస్తున్నారో అటువంటివన్నీ బయట ఉన్నా కానీ మీడియా ముఖంగా న్యూట్రల్ మీడియా ద్వారా ఏదైతే నేను అడ్రస్ చేస్తానని చెప్పినాడో అవన్నీ మనం ఆహ్వానించదగ్గ విషయాలే అవన్నీ. ఎందుకంటే ప్రజలు అంతిమంగా కోరుకునేది ఏంటంటే, బయట ఉన్నా లోపల ఉన్నా మంచి ప్రజలకు జరగాలనే కోరుకుంటారు. ఎప్పుడైతే సభ యొక్క నియమాలను ఉల్లంఘిస్తుందో, సభ హుందాతనాన్ని కోల్పోతుందో, ఆ సభ మాదిరి మనం ఎలా ఊహిస్తాం? అటువంటప్పుడు సభలోకి పోయినా ఒకటే, పోకపోయినా ఒకటే. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే మీరు ఉండాలి, ఇలాగే ఏవైతే మీ మీద వేస్తారో బురద, ఆ బురదను కడుక్కుంటూ నిజాలు నిర్భయంగా ఇదే చెప్పాలని చెప్పి మాలాంటి ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఇదే విధంగా మీరు ముందుకెళ్ళాలి, ఇదే విధంగానే మీ యొక్క వాణి వినిపించాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాం.